అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం వేదికైంది. శిల్పారామంలో భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి నిర్వహించే లోక్ మంథన్ జానపద వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ సిద్ధం చేశామంటున్నారు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. లోక్ మంథన్ ఈవెంట్లో ఒక స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. స్టాల్ కాదు, ఇది ఒక మ్యూజికల్ బండాగారం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు కోయా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే వాటి స్పెషాలిటీ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో ఒకసారి మనతో పాటు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఈ స్టాల్లోకి ఎంటర్ కాగానే మొత్తం ఒక చిన్నప్పుడు చూసే వాళ్ళం, ఇవి తోలుతో చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లా కనిపిస్తున్నాయి. ఏంటి సార్ వీటి స్పెషాలిటీ ఏంటి, లైక్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు? ఇవి మొత్తం 4-5 రాష్ట్రాల సరిహద్దుల్లో నుంచి వచ్చినాయి. తెలంగాణది సింహభాగం. నేను 50 ఏళ్ల కింది నుంచి వీటిని సేకరిస్తున్నాను. నేను సేకర్తను కాదు, పరిశోధకుణ్ణి, రచయితను. ఒక ప్రొఫెసర్గా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినటువంటి చూడని వస్తువులు, అంతరించిపోయే వస్తువులు నన్ను బాగా ఆకర్షించాయి. వాటిని ఏ ఒక్కటైనా మనము జాగ్రత్త పరచాలి అని అనిపించినప్పుడు, అవి పాడైనప్పటికీ కూడా, అవి అందంగా లేనప్పటికీ కూడా వాటిని కొన్ని సేకరించాను. కొన్ని వాళ్ళే ఇచ్చారు, మరికొన్ని వాళ్ళకి కొంత పారితోషికం ఇచ్చి వాళ్లకు పనికిరాని వాటిని మాత్రమే తీసుకున్నాం. అలా మనకి ప్రపంచంలో చాలా గొప్ప సంగీతం ఉంది. మనకు వైవిధ్యభరితమైనటువంటి సంగీత వాద్యాలు వేలుగా ఉన్నప్పటికీ కూడా మన సంగీతం పాశ్చాత్య సంగీతం వెంటనే పడుతున్నది, దాన్ని కాపీ కొడుతున్నాం. అలా కాకుండా మనకై మనము మన దేశీయమైనటువంటి సంగీతాన్ని మనం ఎందుకు ప్రోత్సహించుకోవడం లేదు? అంటే సంగీతం వాద్యాలు ఉంటే కదా ఆ వైవిధ్యభరితమైన సంగీత వాదన కనిపిస్తుంది అని ఉద్దేశంతో నేను వీటిని ఒక్కొక్కటి సేకరించాను. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ గురించి? అంటే మనకి వాడేటివి ఏమున్నాయి, వాడనివి కూడా, వాటి గురించి కొంచెం చెప్తారా? కొన్ని అంతరించిపోయాయి, ఇప్పుడు అంతరించిపోవడానికి సిద్ధంగా కొన్ని ఉన్నాయి. ఇక వీటిని తయారీ చేసేటువంటి మనుషులు పోయారు కాబట్టి కొత్త వస్తువులు పుట్టవు, కొత్త వాద్యాలు పుట్టవు. ఇప్పటికే ఈ వాద్యాలను పాత తరం నేర్చుకున్నదే తప్ప కొత్త తరం మాత్రం నేర్చుకోలేదు. కాబట్టి మనకు ఈ వాద్య సంచయం అంతా కూడా అన్నింటికీ వాదకులు ఉన్నారని అనుకోవడం లేదు నేను. కాబట్టి ఈ వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు కొద్దిమందే మిగిలారు, ఎక్కువ మంది లేరు. దాంట్లో ప్రావీణ్యత కలిగిన వారు ఒకరిద్దరే, కొద్దిగా అలా అలా వాయించి పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఫోటో దిగడానికి. కానీ ప్రావీణ్యత పోయింది, అది చాలా విషాదకరము. ఆ ప్రావీణ్యాన్ని తిరిగి మనము పునర్జీవింప చేయగలమా అనేది కూడా నాకు ఒక ఆశ. పునర్జీవింప చేయగలగాలి, దానికి వర్క్షాపులు పెట్టాలి, ఆ ప్రజలను మనము గురువులుగా భావించాలి. మానవీయమైనటువంటి సంగీతం ఇది. ఓవరాల్గా లోక్ మంథన్ అనేది మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది, అది కూడా హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది ప్రజలకి, మన తెలుగు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ప్రజలకి, మన వాళ్ళకు ఉపయోగపడడం కంటే ప్రపంచ సంగీత అభిమానులకి ఇవన్నీ చూసే అవకాశం దక్కుతుంది. వీటిని కొన్నైనా వినే అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా వీటి చరిత్రను తెలుసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాద్యాలకు మనకి దగ్గర పోలికని అధ్యయనం చేసుకోవచ్చు, వాటిని వినొచ్చు. వీటిని నృత్య రూపంలో ఎలా చూస్తారు, ఆ తర్వాత కూర్చొని సంగీత రూపంలో ఎలా వింటారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. సంగీతకారులు ఉన్నారు, సంగీత వాద్యాలు ఉన్నాయి, వాటిని కూడా
మనము గౌరవించాలి. వాటిని కూడా ఆకాశవాణిలో ద్వారాలు తెరుచుకోవాలని, రవీంద్ర భారతి ద్వారాలు కూడా తెరుచుకోవాలని ఆశిస్తాం. ఓవరాల్గా చూసుకుంటే మనం రేపైతే ఈవినింగ్ ఇక్కడ మ్యూజికల్ స్టాల్స్ కావచ్చు, వివిధ కళలకు సంబంధించిన, ఫ్యాషన్కి సంబంధించిన స్టాల్స్ని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రేపు ప్రారంభించున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు అఫీషియల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. కెమెరామెన్ అనిల్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.